ఎన్డీడీబీ ఒప్పందంతో పాడి రైతులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం మరియు పాల ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా పాడి రైతుల అభివృద్ధి కోసం మదర్ డైరీ ఎన్డీడీబీ సంస్థల సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఎన్డీడీబీ ద్వారా అందించిన ఈ నిధులు పాల ఉత్పత్తి పెంపు, పశు సంవర్ధక అభివృద్ధి, రైతులకు ఆధునిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ అధికారులు, ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రోడక్ట్లు పెంచాలి, పాలు ఎక్కువ వస్తే దానికి స్టాఫ్ ఎక్కువ ఉంటుంది. ఇలా విజయ డైరీ 4 లక్షల లీటర్లు పాలుంటే అలా స్టాఫ్ 200 మందే ఉన్నారు. మనం ఇలా 50,000 లేవు, 500 మంది చిల్లర మన ఎంప్లాయీస్ ఉన్నారు. మరి మన ఎంప్లాయీస్ మనం చంపుకుంటామా? ఏ కష్టమన్న పడి ఎవరి కాలన్నా మొక్కి సంస్థను డెవలప్ చేస్తే ఇంకా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయరు. దీంట్లో మధుసూదన్ రెడ్డి గారి పాత్ర చాలా ఉంది. ప్రతిరోజు అక్కడ సీఎం గారి దగ్గర పోవడం, వాళ్ళ సెక్రటరీ దగ్గర పోవడం, మమ్మల్ని పురమాయించడం, ఎంపీ గారు, నేను, మంత్రి గారు, అమిత్ గారు చాలా కష్టపడ్డాం. సరే, మీరు గుర్తించిన మా బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత, అందుకే చేసి తప్ప ఇదేదో నాకు క్రెడిట్ వస్తుందని, నాకు లాభం వస్తుంది కాదు. దయచేసి రైతన్నలు ఆలోచన చేయరు. ఇప్పటికైనా నేను భరోసా ఇస్తున్నా, ఒక్క 2-3 సంవత్సరాల్లో మన డైరీ లాభాలకు వస్తుంది. మీరు చేయాల్సిన బాధ్యత గ్రామంలో మన తల్లిని మనం కాపాడుకోవాలి. తల్లి లాంటి మదర్ డైరీని కాపాడాలంటే ప్రైవేట్ డైరీలకు పాలు పోయొద్దు. ఈ డైరీ కనుక పోతే వానకాలం మన పాలే కొనరు, ఎండాకాలం ఏదో రూపాయి ఎక్కువిస్తాడు, అది చేస్తాడు. ఇలా పొద్దున్నే మా పుప్పల నరసింహ అని అంటున్నాడు, అన్న మంచిగా చేసాం కానీ ఇంకొక 2 రూపాయలు పెంచొస్తుందా అని అంటున్నాడు. అంటే అట్లుండాలి. రైతులంటే ప్రేమ. చేద్దాం, 2 రూపాయలు కూడా పెంచినట్టు చేద్దాం. పక్క డైరీ కంటే ఎక్కువిద్దాం. ఇప్పటికే విజయ డైరీ రేట్ ఎక్కువ ఉంది. ఆ రేటు దాంతో పాటు మన డైరీ కూడా రేటు ఇష్టార్ట్ చేద్దాం. మా పెద్ద దొంతు సోముడు అన్నాడు, మీరు బర్రెలు గొర్రెలు అన్నాడు. గతంలో ఇచ్చినట్టుగా బర్రెలు గొర్రెలు కాదు. ఆ ప్రభుత్వం ఆలోచన మంచి చేసింది, బోనస్ ఇచ్చింది, బర్రెలు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది. కానీ లక్ష్యం నెరవేరలే. ప్రభుత్వం ఆలోచన మంచిదే, మధ్య దళారులే బతికిర్రు. నేను 5 బర్రెలు కొన్నా, కానీ మిగిలింది ఎంత? 10,000 మిగిలిన ఒక బర్రె మీద. కానీ గవర్నమెంట్ లక్ష్యం ఏంది? 50%, ఒక 50,000 లక్ష రూపాయలు రైతుకు రావాలని ఇస్తే డాక్టర్లు బతికిరి. డాక్టర్ల నుంచి, బర్రెల నుంచి పెద్దలకు ఎంత పోయిందో మా చైర్మన్ సార్ తెలియదా? ఏ పెద్ద మనిషి ఎంత తిన్నాడో తెలియదా? అవన్నీ మనం పోం. నేను మీ బిడ్డగా మాటిస్తున్నా, ఈ ప్రభుత్వం నుంచి కూడా మదర్ డైరీలో పాలు వచ్చేలకు బర్రెలు ఇప్పించే బాధ్యత నాది. అప్పట్లకి కమిషన్ లేవు, ఇన్సూరెన్స్ లేదు, డైరెక్ట్ రైతు ఖాతాలో పడాలి. రైతు పోయి బర్రె కొనుక్కొచ్చుకోవాలి. నేను బర్రెకు పోతే మేము చెప్పిన కాడికే పోవాలనేది, మా డాక్టర్నే తీసుకుపోవాలనేది. అరే రైతులు నా ఇష్టం రూపాయి అంటే అట్లా కాదు, మేము చెప్పిన కంటే వానికి కమిషన్ ఇవ్వాలి. ప్రభుత్వ లక్ష్యం మంచిదే. అప్పుడు పేదోళ్ళకి సాయం చేయాలి, రైతులను డెవలప్ చేయాలి, పాడి పంటను చేయాలని తెచ్చారు. కార్యాచరణ కాలే. నాయకులే మొక్కేసిరు. గొర్రెలలో స్కామ్ అయింది, బర్రెలలో స్కామ్ అయింది. మీ అందరి ఆలోచనతోటి రైతుకు నేరుగా ఎట్లా స్కీమ్ వర్తించాలో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. నిన్న గౌరవ మంత్రి వాకిడి సిఆర్తో కూడా మాట్లాడినాం. బర్రెలు వస్తున్నాయి, గొర్రెలు వస్తున్నాయి. ఆ 10 ఏళ్లలో మన రాష్ట్రం అప్పులైంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. తప్పకుండా ఈ డైరీ బతకాలంటే వేదిక మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న చైర్మన్లు తప్పకుండా మన గ్రామాలలో పాలను పెంచుకోవాలి. మనకు లీటర్కు 6.5 ఇస్తున్నారు. మరి 6.5 లక్షలు వస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది? ఇప్పుడు 15,000 బతకడమే కష్టం. శాలరీలు 1,80,000. ఇక ఇప్పుడు ఈ డైరీ వచ్చింది కాబట్టి 70 కోట్లు సుమారు. ఆ 70 కోట్లు కూడా 42 కోట్లు
ఆ చిట్యాల భూమి కోసం. మరి ఇంకా 25 కోట్లు కావాలంటే వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. ఏం లోను? స్టాఫేజ్ లోన్ ఇస్తుంటే మేము ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ కట్టాం. మీరు మా అప్పులు తీరినాక మా రైతులు లాభాలు వచ్చినాక ఆ 28 లక్షలు పట్టుకోవాలంటే 42, 28, 70 కోట్లు మన సంస్థకు వాళ్ళు ఇవ్వడానికి నిన్న అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో 10 కోట్లు ఇచ్చి 26 కోట్లు రేపు బ్యాంక్ లోన్ కడుతురు. దానివల్ల నెలకు 20 లక్షలు లోన్ తగ్గుతుంది. దాని తర్వాత మా రైతులకు పేమెంట్తో పాటు ఏదైతే ఎంప్లాయీలకు ఉన్నటువంటి 5-6 కోట్లు దానికి పోతుంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి మెయింటెనెన్స్ అది ఇది. ఇది కూడా గౌరవ చైర్మన్ గారికి ఒకటే చెప్తున్నా, ఏది జరిగినా రైతులకు చెప్పే చేయండి. మీ డైరెక్టర్లు కూడా మీరు మాట్లాడుకొని అవసరమైతే 100 మంది ఉంటే 50 మంది చైర్మన్లకు తెలిస్తే ఆ చైర్మన్లు గ్రామాలలో 100 మందికి చెప్తారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మనకు వాళ్ళే ముఖ్యం. వాళ్ళు పోస్తేనే మనం ఇక్కడ డైరెక్టరు చైర్మన్ అంతుంటుంది. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దయచేసి ఓపెన్గా తీసుకోండి, ఓపెన్గా నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు గతంలో లెక్క సరే గతంలో ఫ్రాడ్ అయిందా అని చెప్పలేను, అంత మీకు ఎరికే. ఇప్పుడు పైసా కూడా ఫ్రాడ్ కావడానికి ఇబ్బంది లేదు. చిల్లింగ్ సెంటర్ నుంచి పాలు పోయినాయి అంటే అక్కడ ఆ డైరీ నుంచి రైతుల అకౌంట్లోకి వస్తాయి. సిస్టమ్ మారింది. ఏదో అకౌంట్లో వేయగానే హైలే పోయి బ్యాంకులో పోయి చైర్మన్ ఒక్కరు తీసుకొని ఇక్కడ పంచినప్పుడు చూపించుడు కాదు. మీ ఊర్లో 50 మంది రైతులు ఉంటే ఆ 50 మంది రైతులకే డైరెక్ట్ పేమెంట్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఆస్కారం లేదు, ఎవరి మోచేలో తాగాల్సిన అవసరం లేదు. మన సంస్థను మన రైతులను మనం కాపాడుకుంటూ ముఖ్యంగా అప్పులు తీరాలి. నిజంగా కూడా ఒక్కొక్క ఊరు మనం పోతే గల్లబట్టి అడిగే పరిస్థితి వచ్చింది. ఏమాయా మా బిల్లు ఎప్పుడు పడతాయి? నిజమే కదా, 6 నెలలు ఎవరు ఒప్పుకుంటారు? పాత ఏదైనా ఉండని కానీ రైతుకు బిల్లు కావాలి కదా. మేము చేసింది మంచి పని అనుకుంటున్నాం. దీంట్లో కొంతమందికి నచ్చకున్నా, కొంతమందికి ఇబ్బంది ఉన్నా, మళ్ళీ కొంతమంది డైరీకి వచ్చి మేము పెత్తనం చెలాయించడంలో పైస మందమే తప్ప 99% అందరూ రైతుల పక్షాన ఉన్నారు. దయచేసి మళ్ళీ ప్రతి 3 నెలలకోసారి జనరల్ బాడీ 3 నెలలకోసారో ఎన్ని రోజులకోసారి వస్తే జనరల్ బాడీ 6 నెలలకోసారి పెట్టు, లేదు 4 నెలలకోసారి పెట్టు. ఆ జనరల్ బాడీకి అయ్యే ఖర్చు భోజనం నేను పెట్టుకుంటా. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా రైతులకు తెలియాలి. దయచేసి మాజీ చైర్మన్లు మాజీ డైరెక్టర్ల సలహాలు కూడా తీసుకొని ఈ డేట్ని ముందు తీసుకుపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరూ తెలుసు. చాలా మంది ఇక్కడ మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా 39,000 ఇళ్ళు పిఓబీలు ఉన్నాయి. మా ఇల్లు మేము అమ్ముకోకుండా వస్తుంటే పోయి బదిలాడి దండం పెట్టిన, అసెంబ్లీని మాట్లాడినా 3 రోజులకే పొంగులేరు సినిమా చెప్పి ఆయన చెప్పింది జెన్యూన్ కేసు. పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు పిఓబీలు ఉండొద్దంటే ఈ 2-3 రోజులకు పిఓబీ తీస్తుంది. అది నేను మాట్లాడడం వల్ల రాష్ట్రం మొత్తం లాభమైంది. అరే అంత మంచి పనులు చేస్తుంటే ఆడగోటి ఈడగోటి తిడితే ఎట్లనే తిట్టురి, పని చేయమనుర్రి. మీ అందరి ఆ సహకారంతో గంధమల తీసుకొచ్చి ఇప్పటికే 30 కోట్లు రైతులు వేసిన. నిన్న ఆడకి వచ్చి టెంట్ వేసుకుంటే మా రైతుల పేమెంట్ ఇచ్చేదాకా టెంటు. మరి మీ ప్రభుత్వాలకు బసపూర్ కట్టిరు, ఇప్పటికి ఊర్లకు పైసలు రాలే. నేను ఒకటే అంటున్నా, మంచి కోసం సహకరించురి, చెడును మీ మీద ఇరి. గత 10 ఏళ్ళు రాని నిధులు, గత 10 ఏళ్ళు జరగని పనులు మీ అందరి సహకారం చేస్తున్నా. మీ బిడ్డగా చిన్న వయసులో ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది. దయచేసి 4 రాళ్ళు వేయకుండా 4 పూలు వేయకున్నా సరే కానీ రాళ్ళు వేయొద్దని చెప్పి మీకు జ్ఞప్తి చేస్తూ, మొదటి విషయంలో ఎప్పటికప్పుడు నేను కూడా బాధ్యత ఉంటా. ₹1 స్కామ్ అయినా నేను కూడా బాధ్యత వహిస్తా. ఈ రైతుల డైరీ మీ ముంగట ఇప్పుడు మన విజయం ఉంది. ఈ 10 కోట్లు ఇవ్వగానే వాడు 20 కోట్లు ఇవ్వగానే డైరీ బాగుపడదు. ఎందుకు బాగుపడదు? పాలు వస్తేనే డైరీ బాగుపడుతుంది. మరి పాలు రావాలంటే ఈ వేదిక మీద మనిషి 100 లీటర్లు 200 పోయారు. మీరు గ్రామాలలో రైతులకు ప్రోత్సహించి మీరు భరోసా ఇవ్వాలి. మీరు చైర్మన్గా భరోసా ఇచ్చి డైరీని నేను కాపాడుతా, మీరు నన్ను నమ్మి పాలు వేయడానికి మీరంటే మీరు నమ్మి ఇక్కడ ఇస్తే అక్కడ డైరీ తోటి మళ్ళీ లాభాల బాడు తెచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని తెలియదు. ఒకరికి ఇబ్బంది ఉన్నా ఒకరికి అట్లున్నా దయచేసి ఎట్లా లాస్ అయిందో ఏం లాస్ అయిందో మీ అందరు తెలుసు. లాస్లకు లాభాలకు మనం పోవద్దు. డైరీ ఎట్లా బతకాలి, మనసారి అవసరం ఉంటే ఆయన చేద్దాం, చైర్మన్ దొంగ సేవలు చేద్దాం, మళ్ళీ సీక్రెట్ చేద్దాం, రారి మీ సేవలు వాడుకుంటాం. అది పార్టీల ఖచ్చితంగా చేద్దాం, ఏముంది రారు మళ్ళీ సార్ వచ్చి డైరీకి రా సేవలు అంది. అప్పుడు బర్రెట్ ఇచ్చాం, ఇప్పుడు బర్రెట్ ఇస్తాం, అలా చేద్దాం. గట్టుండాలి. కానీ ఏదో ఈ ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సహకారం లేనిది నేషనల్ డైరీ కూడా రాలేదన్నా, ఇది నగ్న సత్యం. మీకు కూడా తెలుసు.
మన ఆస్తి పెట్టుకొని మనం తెచ్చింది తప్ప ఒకరి చేతికి మనం పోలే. ఈ చిట్యాల ఆస్తి అయినా ఇంకా 100 కోట్లున్నా మన ఆస్తి అది. ఈ స్టేజ్ మీద కూర్చున్న ఒక్కళ్ళు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075